మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇద్దరు సోపతిగాళ్ళంట సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళంట పోటీ పెట్టుకురంట. పోటీ దాదాపు సంక్రాంతి పండుగ అయ్యాగా. సంక్రాంతి పండుగ అయితే ఏ ఊళ్ళో అయినా కానీ దాదాపుగా ఓ ఎడ్ల పందాలు, కోళ్ళ పందాలు, గుండు కొట్టుడు, పత్తాలాట, లేకపోతే ఇంకా పలానా ఆటలు కూడా ఆడతారు. అవి పోటీలు పెట్టుకుంటారు. అన్నీ చెప్పరాని ఆటలు చాలా ఉంటాయి. కానీ వీళ్ళు మాత్రం కొత్త రకమైన ఆట పోటీ పెట్టుకురంట. కొత్త రకమైన ఆట పోటీ. మరి ఇటువంటి పోటీ మరి అక్కడక్కడ పెట్టుకుంటారు. కానీ గింత పెద్దగా పెట్టుకోరు. వాళ్ళు ఎంతో కావించుకొని పెట్టుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం జర మునగాని పోటీ పెట్టుకురంట. ఏ ఊరు లేదంటే కేవీపల్లి మండలం అంట, బండవడ్డపల్లి గ్రామం అంట. కేవీపల్లి మండలం బండవడ్డపల్లి గ్రామం. అయితే ఒకని పేరేమో మణికుమార, ఒకని పేరేమో మణికుమారు, ఇంకోని పేరేమో పుష్పరాజ్. ఈ మణికుమార్ అంటోనికి పెళ్ళి అయిందంట, పెళ్ళం ఉంది, ఒక కొడుకున్నాడు. చక్కదనంగా ఈయన కాపురం నడుస్తుంది. ఈ పుష్పరాజ్ అంటోనికి ఇంకా తగ్గేదే అనుకుంటే తిరుగుతూనే ఉండు, కానీ పెళ్ళి అయితే చేసుకోలే. ఇంకా ఇద్దరు సోపత అంట. ఈ ఇద్దరు సోపత అయితే వీళ్ళిద్దరు దాంట్లోకి ఇంకా పరికరాల సన్నాసులు ఇంకో 10 మంది సోపత అయ్యారట. ఈ 10 మంది ఇద్దరు 12 మంది కలిసిరంట. 12 మంది కలిసి అదేంది ఆ వైటపల్లి ఉంది కదా, ఆ బండబైటపల్లి దగ్గరనో లేకపోతే మణిపూర్లో ఏదో మొత్తానికి అయితే పోయిరంట. పోయి అరే సంక్రాంతి పండుగ ఉంది కదా, సంక్రాంతి పండుగ ఎక్కడ అందరూ గా పోటీలు గీ పోటీలు పెట్టుకుంటారు, మనం తాగుడు పోటీ పెట్టుకుందానా అని అన్నారట. అంటే దాని దేవుని తాగుడు పోటీ అయితే వాళ్ళకి ఒక్క దెబ్బకే పెట్టుకుందామని వీళ్ళిద్దరు ఉండి అన్నారట. ఆ చుట్టుపక్కల ఉన్న ఈ బయట వయసు సోపతిగాలు కూడా అరే మనకంటే ఎక్కువ తాగుబోతులు వాళ్ళరా అంటే ఈ మణికుమార్ అంటూని, మణికుమారేనా ఈయన పేరు, ఈ మణికుమార్ అంటూని ఈ పుష్పరాజ్ అంటూని ఎంచుకోరంట. అరే మీ ఇద్దరు పోటీ పెట్టుకుంటారంటే పక్క పెట్టుకుంటాం, తగ్గేదే లేదని చెప్పుకోరంట. ఏం మరి పోటీ ఏంటిదిరా అంటే బీర్లు తాగాలి. కాటన్ బీర్లు తెచ్చినాం. 24 బీర్లు ఆడ పెట్టిరంట. 24 డజన్ కాదు, 24 బీర్లు తీసుకొచ్చి ఆడ పెట్టుకురంట. పెట్టుకున్నాక ఎత్తాలి తాగాలి. ఎవడు ఎక్కువ తాగితే గాడే గెలుస్తాడు అని అనుకురంట. ఇద్దరు షమీన ఓని కెరికే, ఓని బలం ఓని కెరికే. ఇక పక్క పోయింటి ఇక సోబతిగాలు ఉంటారు కదా, ఇక బీర్ బిచ్చం కళ్ళు తిరగాలి అంతా కూర్చున్నాడు. పక్క పోయింటి గుడాలు గుగ్గిలు బుక్కుట తాగాల బిడ్డ, తాగాలరా పుష్ప, తాగాలరా మనీ, తాగాలని ఎంకరేజ్ చేస్తా ఊరంట. చేసినప్పుడల్లా ఓపెన్ చేసుడే గుద్దిరట. గుద్ది దగ్గర 19 బీర్లు తాగిరంట. లైలు 19, మళ్ళీ వినవలేదు 19 బీర్లు తాగిరంట. అంటే ఇద్దరు పొత్తుల 19 కాదు, సరి 19 తాగిరంట. అంటే 24 తాగాలి. అంటే ఇద్దరు తాగబోతే మంచి ఆయమైన మునగాలే. సరి 19 బీర్లు తాగిరంట. 19 బీర్లు తాగినాక ఇక చూడ అలా కడుపు కాగోలే కావచ్చు. అది కడుప లేకపోతే గండిపేట చెరువారని ఆయన. సరి 19 బీర్లు తాగినాక ఇక లోపల కడుపుల భూలోకం మొత్తం తిప్పుతా ఉందట. ఏం చేస్తున్నారు ఏం కథ ఎవరికి అర్థం కానీ ముచ్చట. ఆయాసం ఆయపాయ చేస్తే పక్క పోయి కూర్చున్న వాళ్ళు ఏమ్మా తాయిన మైకాలు అనుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ కడుపులోకి పోయింది ఊకుంటుందా? కడుపులోకి పోయింది ఊకోదు కదా. దాని పని అది చేస్తా మొదలుపెట్టింది. ఆయపాయ అవుతురని దవాఖాన కొనబోదామని చూస్తారా కల్లా ఈడు చచ్చిండట, ఆడు చచ్చిండట. ఇద్దరు చచ్చిరట. ఈ మణికుమార్ అంటోడు చచ్చిండు, పుష్పరాజ్ అంటోడు చచ్చిండు. ఉత్త పుణ్యానికి ఈడు పిల్లలు ఇచ్చిపెట్టి ఈడు బాయ్, ఆడు జిల్లెట్ కాడు, ఆడు బాయ్ జిల్లెట్ నానికి పెళ్లి కాలేగా, ఆడు జిల్లెట్ కానట్టే లెక్క. మీరు దేనికోసం చచ్చినట్టు, ఎందుకోసం చచ్చినట్టు, ఊరు కోసం చచ్చిరా, జిల్లా కోసం చచ్చిరా, రాష్ట్రం కోసం చచ్చిరా, దేశం కోసం చచ్చిరా సన్నాసులారా అనొచ్చా మనం ఇట్లా ప్రజలారా? సరే సన్నాసులారా అంటే తప్పైంది అనుకుంటాను నేను సారీ. కానీ మరి మూతవారలారా ఏం ఎక్కడికి చచ్చిరు మరి మీరు? మిమ్మల్ని కన్నా అయ్యమ్మ ఏం కావాలి, కట్టుకున్న పిల్లం ఏం కావాలి, మీకు ఇట్లా పిల్లలు ఏం కావాలి? గిట్ట ఇక ఈ అంటే బాబు ఒళ్ళు బల్బు బలిసి తాగుడు తాగి 19 బీర్లు అయితే అయ్యేమో ఫిల్టర్ నీళ్ళు అనుకున్నారా? నాకు అర్థం కాదు. కానీ ఫిల్టర్ నీళ్ళు కూడా గండి తాగకుండదు. 1 లీటర్ నీళ్ళు తాగేదో కడుపుతో ఉప్పుతుంది. ఇంకో లీటర్ నీళ్ళు తాగదామంటే దానికి 2-3 గంటల టైం పట్టాలనే. గసపోయింటిది 19 సీసలు గుమ్మీరంటే మీరు మనసులనాలన్నా ఏమనాలో చెప్పురి. ఇలా సాగు అయితేనే ఉండొచ్చు నాకు తెలిసి. మరి చచ్చిపోయిరు. రేపన్నాడు నీకు ఎవరికైతే పెళ్ళం ఉన్నది, కొడుకున్నాడు. ఇక పెళ్ళం అయితే ఇచ్చిపెట్టి ఇంకోరికి పోతుండొచ్చు. అది రాత కట్టే ఉందనుకో అదొరకు. కానీ నీ కొడుకు రేపన్నాడు మీ అయ్య ఎట్లా చచ్చిందంటే నీ కొడుకు ఏం చెప్పాలరా పిల్లమని? మా అయ్య తాగి చచ్చిందంటే ఆయనకి పొరగాని రేపన్నాడు సిగ్గుంటుందా? ఈడంటే జిల్లరేటు గాడు ఈడు తాగాడు, ఒంటికాయ సుంటికొమ్మి గాడు. ఇక ఈయనకంటే పిల్లలేరు ఈడంటే ఈడు పోతే పోయింది. కానీ మరి నీకన్నా సిగ్గుండవలసిందే కదా. పక్క పోయింటి దోస్తుగాలకి ఎట్టుంటుంది. ఈలోకి 24 బీరు తాగితే వాళ్ళందరూ పోతే కలిసి వాళ్ళొక 34 బీరు తాగుతారు. ఏదైతే ఏముంది వాళ్ళు తాగుతూ వాళ్ళున్నాగా తెప్పిస్తూ వాళ్ళున్నాం. కానీ వీళ్ళు పందాలు కట్టి పనికిరాని పందాలకు పోయి ఉత్త పుణ్యానికి చక్కదనాల జీవితాలను నాశనం చేసుకొని లంగా దొంగ బయటవేయగల సోబతి పెట్టి 2 నిండు పానాలు బలిగి ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంట ఇద్దరు.
ఎవరికి ఎంత లేదు లేదన్నా కానీ 50,000 జీతం వస్తుండొచ్చు. రాజ లెక్క బద్దుగార పిల్ల తాగుడు పాడైపోను, తాగుడు మైకంలో పడి వాళ్ళని పోటీ పెట్టుకోవాలనుకుంటే ఓ కబడ్డీ పెట్టుకోరి, ఓ క్రికెట్ పెట్టుకోరి, ఓ ఖోఖో పెట్టుకోరి, లేకపోతే మీ దగ్గర జోరుగా పండుగ అయితే పత్తలాడ పెట్టుకోరి, లేకపోతే కోళ్ళ పందెం పెట్టుకోరి, ఎడ్ల పందెం పెట్టుకోరి. కానీ తాగుడు తాగి పాడైతే ఒకసారి ఒక బాడలు తాగిరు అంటే అదో లెక్క ఉంటుంది. ఏకంగా 19 బీర్లు అంటే ఇంకా 5 బీర్లు తగ్గ తాగిరు అన్నట్టు లెక్క. మరి కాటన్ తాగుదాం అనుకున్నా, మరి ఎట్లా అనుకున్నా పాడైపోయి 24 గంటలు తాగుదాం అనుకున్నాడు. కానీ 19 కాటన్ రాగానే సరి 19 కొట్టిరంట. ఇద్దరు ఆయన ఏమంటారు నేల గులి ఇద్దరు చచ్చిరట. మమ్మ కానీ తాగుబోతులు వాళ్ళని ఉంటే తాగితే తాగురు కానీ గిట్ట వచ్చిరా అని పందాలు కట్టుకొని భార్య పిల్లలని అయ్యమ్మలకు దూరం అయ్యి వాళ్ళ కుటుంబాలు నాశనం చేయకూరి ఉంటా మరి ఇక.